Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. సో గైస్ మనకి టాలీ ప్రైమ్ 5.0 అనేది లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ అనేది రిలీజ్ చేశారు. బట్ ఈ రిలీజ్ లో మనం టాలీ లో నుంచే అంటే లైక్ డైరెక్ట్ టాలీ ప్రైమ్ 5.0 లో నుంచే మనం GSTR 3B ఏ విధంగా మనము GST పోర్టల్ ద్వారా యాక్సెస్ ఇచ్చేసి మనం డైరెక్ట్ గా టాలీ ప్రైమ్ నుంచి ఏ విధంగా GSTR 3B ఫైలింగ్ చేయాలి, తర్వాత ఏ విధంగా చెకప్ చేసుకోవాలనేది కూడా టుడే క్లాస్ లో నేను మీకు క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో గైస్, మన వీడియో నచ్చినట్లయితే మన టాలీ మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకుని మీరు యూట్యూబ్ లో వీడియో చూసి 100% ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో గైస్, టాలీ ప్రైమ్ 5.0 లో డైరెక్ట్ గా GSTR 3Bని టాలీ ప్రైమ్ నుంచి ఏ విధంగా అప్లోడ్ చేయాలనే వీడియో ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. యా సో గైస్, ఆల్రెడీ నా కంపెనీ నేను తీసుకున్నాను. ఇక్కడ నేను GSTR 3B అనేది డైరెక్ట్ గా టాలీ నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అంతకు ముందుగా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లాగిన్ అవ్వాలి. మీ యొక్క gst.gov.in లో వెళ్ళి మీరు API యాక్సెస్ తీసుకొని 6 hours సెటప్ చేసుకొని లేదంటే 30 days సెటప్ చేసుకొని మీరు అక్కడ యాక్సెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ గా టాలీ ప్రైమ్ 5.0 లో లాగిన్ అయిపోయి తర్వాత డైరెక్ట్ గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను సెప్టెంబర్ మంత్ సంబంధించిన GSTR 3B అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, GSTR 3B. ఓకే, నేను సెప్టెంబర్ మంత్ తీసుకుంటున్నానండి, 1939. సో ఇక్కడ మనకి GSTR 3B అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా చూసారు కదా, 18,459.57 పైసా. ఓకేనా, 2,225 పైసా, 160. సో టోటల్ గా ట్యాక్స్ అమౌంట్ 2,546. సో ఇది ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, టోటల్ గా బ్యాక్ వచ్చేస్తున్నాను గేట్వే ఆఫ్ టాలీలో. ఇక్కడ ఫస్ట్ మీరు ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలి. ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ GSTR రిటర్న్స్, ఇక్కడ మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ GSTR 3Bని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంతకు ముందుగా మీరు ఫస్ట్ ఎక్స్చేంజ్ లో ఏం చేయాలంటే GST లాగిన్ అండ్ లాగౌట్ కంపల్సరీగా దీంట్లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతేనే మీరు అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వితౌట్ ఇక్కడ లాగిన్ అవ్వకుండా మీరు డైరెక్ట్ గా అయితే అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. అది కూడా మీరు గమనించాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి మీరు. సో లైక్ ఫస్ట్ నేను సెండ్ చేస్తున్నానండి OTP, లాగిన్ అవుతున్నాను. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే అవసరం లేదు, లాగిన్ అవ్వకపోతే కంపల్సరీగా లాగిన్ అవ్వాలి. సో మీకు OTP వస్తుంది, మీ మొబైల్ రిజిస్టర్ చేసిన నెంబర్కి OTP వస్తుంది, ఇచ్చుకోవాలి. ఓకే, GST సెషన్స్ లాగిన్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యారు. ఓకే, సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత చూడండి, డైరెక్ట్ గా మనం ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ GST రిటర్న్స్ లోకి వెళ్ళాలంటే ఆటోమేటిక్ గా GSTR 3B మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనము డైరెక్ట్ గా ఇప్పుడు మనం సెండ్ చేయాలి. ఇక్కడ సెండ్ అనేది మనం చేయాలి. ఓకే, 1 సెకండ్ గైస్. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను సెండ్ చేస్తున్నాను. అంతకు ముందుగా మనం GSTR పోర్టల్కి వెళ్దాం. ఒకసారి GSTR పోర్టల్కి వెళ్ళి ఇక్కడ చూడండి, డ్యూ డేట్ 20 ఉంది మనకి. నేను సెప్టెంబర్ GSTR 3B నేను అప్లోడ్ చేయలేదు. కావాలంటే రిటర్న్ డాష్బోర్డ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, GSTR 3B డైరెక్ట్ గా టాలీ ప్రైమ్ నుంచి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను. సర్చ్, ఇక్కడ మీరు చూడండి, ఇక నేను మంత్లీ రిటర్న్ GSTR 3B నేను అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా టాలీ నుంచే చేస్తున్నాను. చూడండి, సెండ్ చేస్తున్నానండి. సో GSTR డేటా విల్ బి అప్లోడెడ్ ఇన్ ద పోర్టల్, డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. సో చూడండి, ఇక్కడ అప్లోడ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ September 24. ఎస్. ఓకే, తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GSTR రిపోర్ట్స్, GSTR 3B. సో చూసారా, ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను 1939. ఇక్కడ చూసారా, లాస్ట్ ఆన్లైన్ GST యాక్టివిటీ 18 October 24. ఇంతకు ముందు మనకి 1 September ఉంది. ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను కాబట్టి 5:59 PM టైంతో సహా డేట్ తో సహా పడిపోతుంది. ఓకే, ఇది ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. మనం కరెక్ట్ గా చేసామా లేదా అనేది రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవాలి. హెల్ప్ లేకి వెళ్ళి
ట్రబుల్ షూటింగ్ లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లోడ్ చూసారు ఇక్కడ GSTR-3B సక్సెస్ఫుల్. ఓకేనా? మనం అప్లోడ్ చేసామా లేదా అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ గా ఇక్కడ మీకు షో చేస్తుందండి. ఈ విధంగా మనం GSTR-3B డైరెక్ట్ గా టాలీ నుంచి అప్లోడ్ చేయొచ్చు. అది కూడా మీరు గమనించాలి. ఓకే, కావాలంటే మళ్ళీ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ రిటర్న్స్ లోకి వెళ్ళి GSTR-3B ఇక్కడ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలని చేసుకోవచ్చు.